ఈరోజు మనం ఫిఫ్త్ సెమిస్టర్ 6th పేపరు థర్డ్ యూనిట్ తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది ఏంటంటే పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఉత్పాద కార్యకలాపాలని ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేటు రంగానికి బదిలీ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరణ అంటారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించి ఒక ప్రక్రియనే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అయితే గత 2-3 శతాబ్దాలుగా ప్రపంచంలోని అనేక పారిశ్రామిక దేశాలు కానీ, సామ్యవాద దేశాలు కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని చేపట్టి కొనసాగిస్తూ ఉన్నాయన్నమాట. అంటే అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేపడితే, అభివృద్ధి చెందుతున్న దేశాలు సామ్యవాద దేశాలు మాత్రం ప్రపంచ బ్యాంకు, IBRD, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సూచనల మేరకు ప్రైవేటీకరణ ప్రారంభించడం జరిగింది. మొదటిసారిగా భారీ ఎత్తున ప్రైవేటీకరణ కార్యక్రమం ఎప్పుడు జరిగిందంటే మనకి 1980వ దశకంలో ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. అప్పుడు ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్ ఆధ్వర్యంలో రైల్వేలు, రోడ్డు రవాణా, విమాన రవాణా సేవలు, టెలికమ్యూనికేషన్స్, చమురు, గనుల తవ్వకం మొదలైన రంగాలకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు రంగానికి అమ్మివేయబడ్డాయి అన్నమాట. చైనా దేశంలో కూడా మార్కెట్ సామ్యవాద విధానం అనేది అమలు జరుగుతూ ఉంది, మార్కెట్ సోషలిజం అనమాట. అయితే 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటించబడింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పాదకత అల్పంగా ఉండడము, అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు విపరీతంగా నష్టాలు వస్తూ ఉండడము, ఈ సంస్థల్లో నిర్వహణాపరమైన లోపాలు చోటు చేసుకోవడము తదితర అనేక అంశాలు ఇందుకు కారణము. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థల పనితీరులో మార్కెట్ పరమైన క్రమశిక్షణ సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రవేశపెట్టాలని తీర్మానించిన భారత ప్రభుత్వం ఇందుకు ఎంచుకున్న మార్గము పెట్టుబడుల ఉపసంహరణం. అయితే దీని యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాము. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో మార్కెట్ పరమైన క్రమశిక్షణ ప్రవేశపెట్టి ఆ సంస్థల యొక్క సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో మొట్టమొదట పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటించిన ప్రభుత్వము తర్వాత ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసింది. అయితే దాని యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏంటో పేర్కొందాం. వ్యూహాత్మకం కానీ అంటే నాన్ స్ట్రాటజిక్, అనేక ప్రభుత్వ రంగ సంస్థల వద్ద భారీగా పెరిగిపోయిన ప్రభుత్వ వనరులను సాంఘిక ప్రాధాన్యత గల ప్రాథమిక ఆరోగ్యము, ప్రాథమిక విద్య, సాంఘిక ఆర్థిక అవస్థాపన అవసరాల కోసం మళ్లించడం. తర్వాత ఆర్థికంగా నిలదొక్కలేని ప్రభుత్వ రంగ సంస్థలకు భవిష్యత్తులో ప్రభుత్వ వనరులు కేటాయించకుండా నిరోధించడం. తర్వాత చూసుకుంటే నానాటికి మితిమీరిపోతున్న ప్రభుత్వం యొక్క రుణాన్ని తగ్గించడం, అంటే అప్పులనేవి పూర్తిగా తగ్గించడం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థల వాణిజ్యపరమైన నష్టదాయకతను బదిలీ చేయడం. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న మానవ వనరులను, వాటి సమయము, శక్తి, సామర్థ్యాలను అత్యధిక ప్రాధాన్యత గల సాంఘిక రంగాలలో వినియోగించుకోవడం అన్నమాట. అయితే దీనికోసం ఏమైందంటే మనకి ఒక కమిటీ కూడా ఏర్పడింది. ప్రభుత్వము అనుసరించవలసిన సరైన పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించడం కోసం డాక్టర్ సి రంగరాజన్ అధ్యక్షున 1992 నవంబర్లో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఏం సూచన చేసిందో చూద్దాం. ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల ఈక్విటీలో 49% వరకు ప్రైవేటు రంగానికి విక్రయించవచ్చు. అలాగ చూసుకున్నట్లయితే మనకి 6 పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వము 51% ఈక్విటీని కలిగి ఉంది. ఏమేంటో చూద్దాం. పరిశ్రమలు: బొగ్గు, లిగ్నైట్, ఖనిజ నూనెలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ సామగ్రి, అణుశక్తి, రేడియో ధార్మికత గల ఖనిజాలు, రైలు రవాణా. ఇంకా చూసుకుంటే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఈక్విటీలో 74% వరకు విక్రయించేయచ్చు. అంటే ప్రభుత్వం వాటా 25%కి పరిమితం చేయడం అన్నమాట. తర్వాత సంవత్సరం వారి లక్ష్యాలు కాకుండా పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఒక స్పష్టమైన సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవటం. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ సంస్థలుగా మార్చి వాటి యొక్క విత్త వ్యవస్థను పునఃవ్యవస్థీకరించి వాటి కోసం ఒక క్రమబద్ధీకరణ సంఘాన్ని, రెగ్యులేటర్ కమిషన్ని ఏర్పాటు చేయడం. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల యొక్క విలువ నిర్ణయించేటప్పుడు కేవలము వాణిజ్యపరమైన అంశాలనే కాకుండా అంతకు పూర్వం నుంచి అవి నిర్వహిస్తున్న సాంఘిక బాధ్యతలను ప్రాతిపదికగా తీసుకోవాలి.
తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు కానీ కార్మికులకు ప్రాధాన్యత వాటి వాటాల కేటాయింపుకు ఒక పథకాన్ని రూపొందించాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా లభించే రాబడిలో 10% మొత్తాన్ని ఒక నిధిగా ఏర్పరిచి విస్తరణ, హేతుబద్ధత, రేషనలైజేషన్ అవసరాల కోసం సరైన షరతుల మీద ప్రభుత్వ రంగ సంస్థలకు రుణ సదుపాయం కల్పించాలి. ఇవన్నీ కూడా రంగరాజన్ సూచించిన కమిటీ సూచించిన సూచనలు అనమాట ఇవన్నీ కూడా. అయితే డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మనకు ఒక కమిషన్ కూడా రావటం జరిగింది, పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్. 1996 ఆగస్టులో జీవి రామకృష్ణ అధ్యక్షతన 5 సభ్యులతో కూడిన ప్రభుత్వ రంగ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఎంతకు ఏ పద్ధతిలో వాటాలను విక్రయించాలో ఈ కమిషన్ మాత్రమే సూచించాలి. పెట్టుబడుల ఉపసంహరణకు ముందే ప్రభుత్వ రంగ సంస్థలను పునఃవ్యవస్థీకరించాలని, ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాటాల యొక్క విలువ పెరుగుతుందని, వాటాల యొక్క విక్రయం ద్వారా లభించగల రాబడిని గరిష్టం చేసుకోవచ్చని కమిషన్ సూచించింది. అదేవిధంగా ప్రతి సంస్థను ఒక ప్రత్యేక సంస్థగా భావించి దానికి అనుకూలమైన విధానాన్ని అనుసరించాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలని కోర్ గ్రూప్, నాన్ కోర్ గ్రూప్ అని 2 రకాలుగా విభజించడం జరిగింది కమిషను. మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థలే ప్రాధాన్యత కలిగి ఉన్నట్లయితే వాటిని కోర్ గ్రూప్ జాబితాలో చేరుస్తుంది. అయితే వీటిలో 49% వరకు వాటాలు విక్రయించవచ్చని కమిషన్ సిఫార్సు చేసింది. 1991 ఆగస్టు నాటికి 58 సంస్థల విషయంలో కమిషన్ తన సిఫార్సులను అందించింది. వీటిలో 41 సంస్థల వాటాలను వ్యూహాత్మక స్ట్రాటజిక్ సేల్స్ ద్వారా బదిలీ చేయాలని, యాజమాన్యం మార్చాలని, 5 సంస్థల వాటాలను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించాలని సిఫార్సు చేయడం జరిగింది. అయితే మనకి 1999 మార్చి 16వ తేదీన ప్రభుత్వ రంగ సంస్థలను వ్యూహాత్మక సంస్థలని, వ్యూహాత్మకం కాని సంస్థలని 2 రకాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. అంటే స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ అని చెప్పి 2 రకాలుగా సంస్థలని ప్రభుత్వము వర్గీకరించడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్లయితే ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ సామగ్రి, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, అణుశక్తి, అణు విద్యుత్తు, వ్యవసాయము, మందుల పరిశ్రమలో ఉపయోగించే రేడియో ధార్మికత సహా రైలు రవాణాలకు సంబంధించిన సంస్థలన్నీ కూడా వ్యూహాత్మకమైనవే, అంటే స్ట్రాటజిక్ కలవన్నమాట. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ వ్యూహాత్మకం కానివి, అంటే నాన్ స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూషన్స్. ఈ సంస్థల వాటాలను 49% నుంచి 74% వరకు విక్రయించవచ్చు. అయితే వాస్తవంగా ఎంత శాతం ఈక్విటీని విక్రయించాలనేది ఈ క్రింది అంశాల ప్రాతిపదికన నిర్ణయించడం జరుగుతుంది. ఏంటో అంశాలు చూద్దాం. ప్రైవేటు రంగం చేతిలో ఆర్థిక శక్తి కేంద్రీకరించకుండా నిరోధించడానికి ఆయా సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించవలసిన ఆవశ్యకత ఎంతవరకు ఉందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించే ముందు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి పరిశ్రమల రంగాన్ని నియంత్రించేందుకు ఒక యంత్రాంగం అవసరం ఉన్నదా లేదని కూడా ఇక్కడ మనకి నిర్ణయించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే పెట్టుబడుల ఉపసంహరణ విధానం ఎలాగుంది చూసుకుంటే మనకి 1991-92లో కొన్ని ప్రభుత్వ సంస్థల మైనారిటీ వాటాల విక్రయంతో భారతదేశంలో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిపాటి మార్పులతో ఈ విధానమే 1999-2000 వరకు కూడా కొనసాగించడం జరిగింది. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాఖ యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయం జరుగుతూ వచ్చింది. ఈ విధానం ప్రకారం అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ బాధ్యతను వ్యూహాత్మక భాగస్వామికి అప్పగించడం కూడా జరిగింది. అందుకోసం వ్యూహాత్మక భాగస్వామికి అధిక వాటాలు విక్రయించడం కూడా జరిగినవి, అంటే విక్రయించబడ్డ ఎక్కువ వాటాలు కూడా విక్రయించడం జరిగింది. తర్వాత మనకి ఈ పెట్టుబడుల ఉపసంహరణ అయితే వచ్చింది, కానీ ఇది ఎంతవరకు ఉపయోగపడింది, తర్వాత దీనిపైన విమర్శలు ఎలా వచ్చినాయో మనం చూద్దాం. భారత ప్రభుత్వం అనుసరించి వచ్చిన పెట్టుబడుల ఉపసంహరణ విధానము అనేక విమర్శలకు గురైంది. అంటే ఎందుకు విమర్శిస్తున్నారంటే ప్రభుత్వం కేవలము వ్యూహాత్మక రంగంలోనే సంస్థలు కొనసాగించాలని, వ్యూహాత్మకం కాని రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయాలనే విధానము విమర్శించడం జరిగింది.
అంటే వ్యూహాత్మక రంగంలో కొన్ని పరిశ్రమలను చేర్చకపోవడం కూడా ఆక్షేపణకి గురి అవడం అనేది జరిగింది. ఉదాహరణకి అతిపెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థ అయిన అమెరికా దేశంలో కూడా పెట్రోలియం పరిశ్రమ వ్యూహాత్మకమైనదిగా భావించబడుతుంది. కానీ భారత ప్రభుత్వం దీనిని వ్యూహాత్మక రంగంలో చేర్చలేదు. అదేవిధంగా విద్యుత్ రంగం కూడా దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్టికి కూడా చాలా కీలకమైనది. దీనిని కూడా వ్యూహాత్మక రంగంలో చేర్చకపోవడం తప్పు అని కొందరు అభిప్రాయం అన్నమాట. అయితే ప్రభుత్వ రంగంలోని BHEL సంస్థ మొత్తం పెట్టుబడి 20,415 కోట్లు. అంటే దాదాపుగా మన భారతదేశంలో ఎక్కువ దేశంలో ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్తులో దీని వాటా 25.83% మనం చెప్తూ ఉన్నాము. ఇంకా అంతేకాకుండా లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలో కూడా పెట్టుబడుల ఉపసంహరణ విధానం చేపట్టడము తీవ్ర విమర్శలకి గురైంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే మనకు లాభసాటిగా నడుస్తున్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ పెట్టుబడుల ఉపసంహరణ విధానం అనేది చేపడటం అనేది అనేక రకాలైన విమర్శలకి గురి అవటం జరిగింది. తర్వాత పెట్టుబడుల ఉపసంహరణ విధానం వల్ల ప్రభుత్వ రంగ ఏకస్వామ్యాల స్థానంలో ప్రైవేట్ ఏకస్వామ్యాలు ఏర్పడుతున్నాయనేది మరొక విమర్శ. అంటే మనకి VSNLలో టాటా కంపెనీని, IPCLలో రిలయన్స్ కంపెనీని వ్యూహాత్మక భాగస్వాములుగా చేర్చుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉందన్నమాట. తర్వాత ఇంకా మనకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు వాటి మార్కెట్ విలువ కంటే తక్కువ విలువకు విక్రయిస్తున్నారని కూడా విమర్శించడం జరిగింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చిన రాబడిని ప్రభుత్వము తన కన్సాలిడేటెడ్ నిధిలో జమ చేసి బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి వినియోగిస్తున్నారని విమర్శ కూడా ఉంది. ఈ విమర్శను దృష్టిలో ఉంచుకొని ఏం చేసిందంటే ప్రభుత్వము పెట్టుబడుల ఉపసంహరణ రాబడి నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పద్ధతి వల్ల పెట్టుబడుల ఉపసంహరణ చేసిన ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు ఉద్యోగ భద్రత లోపిస్తుందని కూడా మరొక విమర్శ మనకి రావటం జరిగింది. కాబట్టి పై విమర్శలను మనం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని పునఃపరిశీలన చేసి ప్రభుత్వ రంగ సంస్థలను సమర్థవంతంగా నడిపే విధానాన్ని రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అసమర్థత, నష్టాలు ఒక ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేటు రంగంలో కూడా ఉన్నాయి. భారతదేశం ఎంచుకున్నప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగము, ప్రైవేటు రంగము చేదోడు వాదోడుగా సమర్థవంతంగా పనిచేసేందుకు తగిన చర్యలు తీసుకోవటం అనేది అవసరమవుతూ ఉంటాయి అన్నమాట.